chapter 22, 18 and 19 verses. I warn everyone who hears the words of the prophecy of this book. If anyone adds to them, God will add to him the plagues described in this book. And if anyone takes away from the words of the book of this prophecy, God will take away his share in the tree of life and in the holy city, which are described in this book. తెలుగులో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలుగజేయును. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. అంటే హెవెన్లో మనకు పాలు ఉండదు. దేవుని వాక్యానికి ఏదైనా కొత్త విషయాలు మన ఇష్టం వచ్చినట్టు కలపటం కానీ, దేవుని వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలు మనకి ఇష్టం లేకపోతే ఏమైనా తీసివేయటం కానీ మనం చేస్తే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు మొత్తం వాళ్ళకు వస్తాయని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి చెప్పేటటువంటి వాళ్ళు మరి జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం. లేకపోతే ఫస్ట్ పనిష్మెంట్ అనేది వీళ్ళకు ఉంటుంది, తర్వాత వినే వాళ్ళకు వస్తుంది.